హలో. సో, ఇప్పటికి ఒప్పందం జరిగింది. సో, ఈ నెల 15 అంటే ఈరోజే ఒప్పందం ప్రకటిస్తారు. సో, ఇటు ఇండియా. సో, మన నిజం చెప్పాలంటే పాకిస్తాన్‌కి వెన్నెముక చైనా. చైనా అండ్ యూఎస్. సో, పాకిస్తాన్ ఇప్పుడు మనీ లేదు అక్కడ. సో, ఆళ్ళొక యుద్ధం చేయాలంటే దాదాపు 100 బిలియన్ మనీ కావాలి. కానీ ఇక్కడ ఒక్క బిలియన్ కూడా లేదు. అయినా కూడా గన్స్ ఎలా వస్తున్నాయి? గన్స్ ఇన్కమ్ ఏంటిది? సో, ఆ దేశాన్ని తాకట్టు పెట్టింది. పోర్ట్ ఏరియా 100 సంవత్సరాలు చైనాకు లీజ్ రాసిచ్చింది. సో, అక్కడున్న చాలా స్థలాలు యూనివర్సిటీలో అమ్ముకుంటుంది. ఎందుకు? డబ్బుల కోసం. సో, ఇటు అమెరికా గానీ, యూఎస్ఏ గానీ, చైనా గానీ ఇవి 2. సో, ఏదన్నా దేశం అప్పు ఇయ్యాలంటే మన దేశంలో ఏదైనా ఒకటి ఇయ్యాలి. జాగా గానీ ఏదైనా ఒకటి రాసియ్యాలి. పాకిస్తాన్ అలాగే అమ్ముకుంటుంది. సో, అక్కడ ఇప్పుడు పూర్ దేశం అయిపోయింది అది. వ్యవసాయం లేదు, ఏం లేదు, ఫుడ్ లేదు, వాటర్ మాత్రం లేదు. సో, పక్కాగా చెప్పిండు నరేంద్ర మోడీ. సో, వాటర్ ఇచ్చేలేదు. అక్కడ టెర్రరిజం అంతమైతే తప్ప వాటర్ ఉండదు. నాకు పాకిస్తాన్‌లో టెర్రరిజం ఉండకూడదు. ఇంకొకసారి ఒక్క బాంబు కూడా పేలొద్దు. అలా అయితేనే వాటర్ విడుదల చేస్తామని మన ఇండియా గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. సో, ఈ యుద్ధానికి జేడీ వాన్స్ అంటే ఉప అధ్యక్షుడు అమెరికాకు. అతను, ట్రంప్ వీళ్ళందరూ కలిసి ఏం చెప్పారంటే, మీరు యుద్ధాన్ని ఆపండి. లేకపోతే చాలామంది అమాయకులు చచ్చిపోతారు. కానీ పాకిస్తాన్ మాట, చైనా, యూఎస్ మాట ఎప్పుడు నమ్మకూడదు. ఎందుకంటే యూఎస్ చాలా దేశాల మీద యుద్ధం చేసింది. వియత్నాం మీద యుద్ధం చేసింది. చాలా దేశాల మీద యుద్ధం చేసింది. మనందరికీ తెలిసిందే. సో, యూఎస్ అనుకుంటా కానీ నమ్మకూడదు. చైనా కూడా, పాకిస్తాన్ కూడా అలాగే. సో, ఇప్పుడు నరేంద్ర మోడీ అదే చెప్పాడు. మేము యుద్ధం ఆపేస్తాం. కానీ టెర్రరిజంపై ఎలాంటి ప్రకటన లేదు. వాటికి ఎప్పుడు వ్యతిరేకంగానే. టెర్రరిజం లేకుండా చేయడమే మా బాధ్యత. ప్రపంచ దేశాలు ఎవ్వరు కూడా సపోర్ట్ చేసినా వాళ్ళకు కూడా సంగతి చూస్తామని ప్రధాని హెచ్చరించారు. సో, టెర్రరిజం అనేది ఉండకూడదు. సో, ఏంటి అసలు దాని గురించి మనం పూర్తిగా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ప్లీజ్ వీడియో మొత్తం చివరి వరకు చూడండి. యుద్ధం. సో, భారత్ పాకిస్తాన్ సరిహద్దు ఘర్షణలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి వెళ్ళాయి. మనందరికీ తెలిసిందే. భారత్ సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరుతో క్రాస్ బార్డర్ సైనిక చర్యలు ప్రారంభించగా యుఎస్ మరియు G7 దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ఫుల్ డీటెయిల్స్ మనం మాట్లాడుకుందాం. సో, మనందరికీ తెలిసిందే. సో, ఎంత పెద్ద డెసిషన్ అది. సో, ప్రపంచం మొత్తం కళ్ళు కాయలు కాశాయి. సో, మనం దాని గురించి మాట్లాడుకుందాం. సో, ఈ ఎల్ఓసి భారత్పై యొక్క ఆపరేషన్ సింధూర్ వలన ఇప్పుడు యుద్ధ పరిస్థితులు సృష్టించబడ్డాయి. ప్రపంచ నేతలు ఈ క్షణం ఢిల్లీ, ఇస్లామాబాద్లో తమ రాయబారులను కలిపి సంధాన ప్రయత్నం చేస్తున్నారు. సో, ఎవరో మన ఇండియాలో వచ్చి మన సీక్రెట్స్ రాయబారాన్ని పాకిస్తాన్ చేరవేస్తున్నారని కథనాన్ని వినిపిస్తున్నాయి. మనం చూడాలి. సో, ప్రత్యక్షంగా ఎల్ఓసి లైన్ దగ్గర నుండి రిపోర్టర్లు చేస్తున్నారు. భారత్ ఉదయం 3:30 గంటలకు స్పెషల్ ఫోర్సెస్ ద్వారా ఆపరేషన్ సింధూర్ ప్రారంభించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం సో 5 పాక్ టెర్రరిస్టుల క్యాంపులు టార్గెట్ చేసిందని అందరూ తెలిసిందే. భారత్ ఎయిర్ ఫోర్స్ రాఫెల్ విమానాలు స్కాంబుల్ చేయబడ్డాయి. పాక్ సైన్యం ప్రతిగా ఫెల్లింగ్ ప్రారంభించింది. సో, యుఎస్ సెక్యూరిటీ కౌన్సిల్ అత్యవసర సమావేశం కోరింది. అమెరికా, రష్యా, చైనా త్రిపాదిక ప్రకటనలో ఇరు దేశాల్లో వెంటనే ఫైర్ సీజన్ కోసం కోరుతున్నాయని చేశారు. సో, ఇప్పుడు అందుకే సీజ్ ఫైర్ అయింది. ఈ ఆపరేషన్ భారత్ యొక్క న్యూ స్టాటిక్ డాక్ట్రిన్ ప్రకారం ఫ్రీ ఎంప్టివ్ స్ట్రైక్, లిమిటెడ్ వార్ థియరీ, డిజిటల్ వార్ఫేర్ కాంపోనెంట్. సో, ఢిల్లీ క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ సమావేశం ప్రారంభమైంది. పాక్ ప్రధాని ఇస్లామాబాద్లో సైన్య కమాండర్లో కీలక సమావేశం. రాష్ట్రపతి భవన్ వద్ద ఎయిర్ డిఫెన్స్ గన్స్ యాక్టివేట్ చేయబడ్డాయి. సో, ఈ అత్యవసర పరిస్థితిపై 24/7 కవరేజ్ కొనసాగుతుంది. సో, ఎందుకంటే ఇలా పాకిస్తాన్ చేసింది. సో, ఎవరో పాకిస్తాన్కి ఇండియా నుంచి సహాయం చేశారని అంటున్నారు. సో, మొత్తానికైతే ఈ ట్రంప్, జేడీ వాన్స్ మొత్తానికైతే సద్దమని నుంచి యుద్ధం ఆపమన్నారు. కానీ యుద్ధం ఆపేశారు. యుద్ధం ఆపింది ఓన్లీ పాకిస్తాన్ మీదనే, కానీ టెర్రరిజం మీద కాదు. వాటర్ ఇచ్చేది లేదన్నాడు. ఇక్కడ టెర్రరిజం అంటున్నది తప్ప వాటర్ ఇవ్వరు. సో, ఆ దేశం అల్లకల్లవడం పక్క. సో, ఎందుకంటే వాటర్ మెయిన్ ఇంపార్టెంట్. సో,
ఈ ఛానల్ కొత్త వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.